10 సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. గతంతో పోలిస్తే పెద్దగా మార్పులేని ఫలితాల్లో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పొత్తుతో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేపీ కాస్త ఎక్కువ ఆశించినప్పటికీ అనుకున్నట్లే జమ్మూలో ఉనికి చాటుకుంది. అయితే ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు ఇచ్చిన హామీ ఒక్కటే, ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తాము అని. మరి ఈ హామీ నెరవేరుతుందా? జమ్మూ కాశ్మీర్కు ఇప్పట్లో రాష్ట్ర హోదా సాధ్యమా? లెట్స్ ఫోకస్. బీజేపీ రాజకీయాల్లో జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. 10 ఏళ్లు భారతదేశాన్ని పాలించి మూడోసారి కూడా కేంద్రంలో పవర్ సాధించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కాశ్మీర్పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇలా ఎందుకనే ప్రశ్నకు అనేక వాదనలున్నాయి. అయితే బీజేపీ చెప్పేది మాత్రం ఆ ప్రాంతంపై పాకిస్తాన్ హస్తం పడకుండా చేయడం కోసమేనని, అక్కడి తీవ్రవాదాన్ని అంతం చేయడానికి అని 370 రద్దు నుండి కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం, కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టాలు అన్నీ అందులో భాగంగానే చెప్తారు. మొత్తానికి ఎన్నికల ముందే కేంద్ర ప్రభుత్వం అన్ని సర్దుబాట్లు చేసింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్ల కేటాయింపులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు పెంచిన అధికారాలతో బీజేపీ వ్యూహం పకడ్బందీగా ఉంది. సుప్రీంకోర్టు ప్రమేయంతో జరిగిన ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదంటూ సవాళ్లు విసురుకున్న పార్టీలకు ఓటర్లు తమ తీర్పును చెప్పారు. ఇప్పుడున్న ప్రశ్నల్లా జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా దక్కుతుందా, లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందా అని. ఎప్పటిలాగే ఫలితాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. జమ్మూలో బీజేపీ తన ఉనికిని చూపించగా, కాశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభావం కనిపించింది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరో ప్రాంతీయ పార్టీ పీడీపీకి చుక్కెదురైంది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టు హాంగ్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమే లేదు. కాంగ్రెస్ తో కలిసిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలే ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు అటు ఒమర్, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరి హామీల్లో కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వడం ప్రధానాంశంగా ఉంది. బీజేపీ అయితే ఎన్నికల ప్రచారంలో ఇంకాస్త ముందుకెళ్లి బీజేపీ గెలిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా భారత్ తిరిగి సొంతం చేసుకుంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ సంగతి పక్కన పెడితే బీజేపీ చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఒమర్ అబ్దుల్లా కూడా ఎన్నికల గెలుపు తర్వాత మాట్లాడుతూ రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పిస్తామని అన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా వరుసగా జరుగుతున్నాయని అన్నారు. అయితే ఎన్నికల మూడ్లో ఉన్నప్పుడు కొందరు నేతలు జమ్మూ కాశ్మీర్ను భారత రాజధాని ఢిల్లీతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. కాశ్మీర్ను ఢిల్లీతో పోల్చవద్దని, బీజేపీ పెద్దలే ఎన్నికల తర్వాత కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు. ఇక 2019 వరకు కాశ్మీర్ రాష్ట్రంగానే ఉందని, ఈ ప్రాంత ప్రజలకు తిరిగి రాష్ట్రాన్ని ఇవ్వడం కేంద్రం బాధ్యత అని అన్నారు. 2019లో జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ రాష్ట్ర హోదా రద్దయింది. జమ్మూ కాశ్మీర్ను రెండుగా చీల్చి లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. అప్పటి నుండి కాశ్మీర్ ఎన్నికలపై కాలయాపన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో పలుసార్లు కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని అన్నారు. ऑटोनॉमी की बात अब कर नहीं सकती, आप मेरी बात ध्यान से। और भाइयों बहनों, अंत में ये राहुल बाबा नेशनल कॉन्फ्रेंस कहते हैं कि हम जम्मू कश्मीर को स्टेट का स्टेटस वापस देंगे। अब मैं यहाँ अब्दुल्ला साहब और राहुल बाबा को पूछना चाहता हूँ कि भैया आप कैसे वापस दोगे, बताओ, कौन वापस दे सकता है? बड़ा जोर से बोलो, कौन दे सकता है? कौन दे सकता है? ये क्या आप जम्मू कश्मीर की जनता को मूर्ख बना रहे हो भाई? सब में अकल है, वो भारत सरकार ही दे सकती है, मोदी जी ही दे सकते हैं। अब आगे सुनिए,
मैंने खुद कहा है कि चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को राज्य का स्टेटस हम वापस देंगे, और आम सभा में नहीं कहा है, हमने पार्लियामेंट में कहा है। जो चीज हमने दे ही दी है, इसको ये मांग रहे हैं। बताइए भाई, ऐसा कभी देखा है क्या? अरे भाई, मेरा 5 अगस्त 6 अगस्त का भाषण सुन लो, उसमें मैंने कहा है चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को हम फिर से यूटी से राज्य बनाने का काम। హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పినప్పటికీ ఎప్పుడు ఇస్తామన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు యూటీ నుండి రాష్ట్రంగా చేస్తామని అన్నారు. నిజానికి 2019లో కాశ్మీర్ రాష్ట్ర హోదాని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేసినప్పుడు ఒమర్ అబ్దుల్లా ఓ శపథం చేశారు. కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో అడుగుపెట్టనని అన్నారు. అయితే తాజా ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలో విజయం సాధించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేయనున్నారు. మరి రాష్ట్ర హోదా వచ్చినప్పుడే అసెంబ్లీలో అడుగు పెడతానన్న అబ్దుల్లా కేంద్రం కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చే వరకు పరిపాలన కొనసాగించరా అంటే కాకపోవచ్చు. ఆయన మాటలను ప్రజలు మరో విధంగా అర్థం చేసుకోవాలి. గెలిస్తే త్వరగా తీసుకొస్తామనే ఆలోచనల్లో అబ్దుల్లా ఆ శపథం చేసుండాలి. ఏది ఏమైనా అమిత్ షా మాట మీద నిలబడతారా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తే గతంలో ఉన్నట్టే అది లద్దాఖ్తో కలిసి ఉంటుందా? కాదు, ఉండదు. ఇది స్పష్టంగానే ఉంది. లద్దాఖ్ ఇకపైన కూడా కేంద్రపాలితంగా ఉంటుందన్నది స్పష్టం. ఎందుకంటే ఆర్టికల్ 370తో ప్రత్యేక ప్రతిపత్తి గల జమ్మూ కాశ్మీర్లో ఉన్న లద్దాఖ్ మళ్లీ అందులో కలవడానికి ఆర్టికల్ 370 లాంటి పరిస్థితులు రానిరా. ఇది కూడా అమిత్ షా గతంలోనే స్పష్టం చేశారు. पूरे देश को स्पष्ट कर देना चाहता हूं, धारा 370 इतिहास बन चुकी है, वो कभी लौटकर नहीं आने सकती, हम आने भी नहीं, क्योंकि धारा 370 ही वो कड़ी थी जो कश्मीर के अंदर युवाओं को हाथ में हथियार और पत्थर पकड़ाती थी। अलगाववाद की विचारधारा ही युवाओं को विकास की जगह आतंकवाद के रास्ते पर शिफ्ट करती थी। అమిత్ షా వ్యాఖ్యలను బట్టి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అంశమనేది చరిత్రలో కలిసిపోయింది. ఎందుకంటే దానివల్లనే కాశ్మీర్లో తీవ్రవాదం వేళ్లూనుకుంది. అందుకే దాన్ని రద్దు చేసి కాశ్మీర్ని శాంతికి అభివృద్ధికి దగ్గర చేశామన్నది అమిత్ షా వ్యాఖ్యలకు అర్థం. అయితే కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చి తాజాగా గెలిచిన ఒమర్ అబ్దుల్లా చేతికి పగ్గాలిస్తే మళ్లీ పాత పరిస్థితులే వస్తాయనే వాదన భవిష్యత్తులో బీజేపీ నేతలు తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర హోదా ఇచ్చేది మోడీ మాత్రమే అని చెప్పిన అమిత్ షా దీన్ని ఒమర్ అబ్దుల్లా ఖాతాలోకి చేరనిస్తారా అనేది సందేహం. For more videos like this, subscribe Big TV channel.